మామిడి కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. పాల్గొన్న రైతులు అధికారులకు పలు సూచనలు. ఎలాంటి వెయిటింగ్ లేకుండా ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశం. సూపర్ 6 హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు, లోకేష్ అబద్ధాలు కోరులన్న బొత్స. కేసులు పెడితే వైసీపీ కార్యకర్తలు భయపడారన్న మాజీ మంత్రి. సింగయ్య భార్యకు ఇష్టం లేకపోయినా ఆమె చేత అబద్ధాలు చెప్పించారు. వైసీపీ నేతలపై మంత్రి అనగాని ఆరోపణలు. తాడేపల్లి ప్యాలెస్ కుట్ర రాజకీయాలకు అడ్రస్గా మారిందని ఆగ్రహం. మద్యం డంప్ కేసులో కాకాణికి రిమాండ్. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించిన నెల్లూరు జిల్లా కోర్టు. మాజీ సీఎం జగన్ పై మంత్రి పయ్యావుల ఫైర్. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దివాళా తీశారని విమర్శలు. అశాంతి అలజడులు సృష్టిస్తున్నారని ఆగ్రహం. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స. ఏసీబీ ముందుకు ఐఏఎస్ అరవింద్ కుమార్. ఫార్ములా ఈ-కార్ కేసులో 6 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. ఆర్థిక అనుమతులు, ఎన్నికల నిబంధనలు పాటించకుండా నిధుల మళ్లింపుపై ఆరా. కాంగ్రెస్ పాలనలో రైతులు, తెలంగాణ ప్రజలకు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఓర్వలేకనే దుష్ప్రచారాలు చేస్తోందన్న ఎంపీ చామల. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధంగా లేరని విమర్శలు. మేనిఫెస్టో రీకాలింగ్ ప్రోగ్రాంపై మంత్రి సవిత విమర్శలు. కేవలం వైసీపీ ఉనికి కోసమేనని కామెంట్. శవ రాజకీయాలు చేయడం జగన్కు పరిపాటేనని మండిపాటు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో సూట్ కేసు బాంబుల కలకలం. 2 ఉగ్రవాదులు ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులు నిర్వీర్యం. నెల్లూరు జిల్లా యలమంచిలిలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. ఏసీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తింపు. భారీగా ఖాళీ మద్యం సీసాలు, రసాయనాలు, ఇతర మెటీరియల్ స్వాధీనం. అన్నమయ్య జిల్లాలో 4 విద్యార్థులను చితగొట్టిన మందుబాబు. స్టూడెంట్స్ కు తీవ్ర గాయాలు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. బోనమల ఎంపీపీ పాఠశాలలో ఘటన. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు. డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా సోదాలు. రైళ్లలో అణువణువు క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు. కాకినాడ జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. 24 బస్తాల్లోని 1200 కేజీల పీడీఎస్ రైస్ స్వాధీనం. ఏ రేషన్ షాప్ నుంచి తరలించారన్న దానిపై కూపి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో అగ్ని ప్రమాదం. క్రిష్ హోటల్ భవనంలోని కాఫీ డేలో చెలరేగిన మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. గ్రేటర్ హైదరాబాద్లో ఆహార ఉత్పత్తుల యూనిట్స్ పై ఎస్ఓటీ పోలీసుల రైడ్స్. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులు భారీగా స్వాధీనం. హాని కలిగించే సింథటిక్ ఆహార రంగులు ఉన్నట్టు గుర్తింపు. రాచకొండలో 46 కేసులు నమోదు. అల్లూరు జిల్లాలో కుండపోత వానలు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. ఏజెన్సీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు. తుంగభద్రకు కొనసాగుతున్న వరద ప్రవాహం. 20 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.